హలో అందరికీ. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి యేసుకొని కలుపుకొని తింటే ఎలా ఉండిద్దో నేను మీకు చెప్పక్కర్లేదు. అందుకే నెయ్యి కాస్తున్నాను. నెయ్యి ఎలా కాస్తున్నానో చూద్దాం వచ్చేయండి. నేను గేదె పాలు పోయించుకుంటాననమాట. డైలీ హాఫ్ లీటరు. అయితే పాలు కాసి నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ దానిలో వచ్చిన మీగడంతా తీసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తా ఉంటాను. 1 మంత్‌కి ఒకసారి ఇలా తీసి నెయ్యి కాస్తా ఉంటాను. నేనైతే వెన్నపూస చేయడానికి మిక్సీలోనే యేసేస్తానండి మీగడ. మిక్సీలో యేసి కొద్ది కొద్దిగా కూలింగ్ వాటర్ పోసి ఫస్ట్ స్పీడ్‌లోనే పల్సిచ్చుకుంటూ ఒక 5 మినిట్స్ చేశామంటే మీగడ వచ్చేసిద్ది చక్కగా గట్టిగా. నేనైతే ఎప్పుడు మిక్సీలోనే చేస్తానండి. చాలా బాగా వచ్చేసిద్ది ఈజీగా. ఇక్కడ చూడండి 5 మినిట్స్ కూడా పట్టలేదు. 2 ట్రిప్పులు వేశాను. చక్కగా వెన్నపూస అయితే వచ్చేసింది. ఇప్పుడు వెన్నపూస కాసేసుకుందాం వచ్చేయండి. వెన్నపూస తీసిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్‌లు పోసుకొని అందులో వేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇంకొకసారి వాష్ చేసిన తర్వాత నెయ్యి కాసుకుంటే గనక మనకి గోదావరి అది ఎక్కువ రాకుండా ఉండిద్ది. నెయ్యి కూడా బావుండిద్ది. చక్కగా ఒక గిన్నెలోకి వెన్నపూస అంతా యేసేసుకొని కొంచెం లోతు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకొని మొత్తం అంతా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టి వెన్నపూస అంతా కరిగేదాకా హైలో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి మార్చేసుకోవాలి. నెయ్యి ఎప్పుడు సన్న సెగ మీద కాగితేనే రుచిగా ఉండిద్దండి. సన్న సెగ మీద మంచి బంగారు రంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి నెయ్యిని. నెయ్యి కాసేటప్పుడు నెయ్యిలో కొంతమంది తమలపాకు వేస్తారు, కొంతమంది మెంతులు వేస్తారు. నేనైతే ఏమి ఎయను. మీరెవరన్నా వేస్తారా? వేసేటట్టయితే కామెంట్ చేయండి. ఏం వేస్తారో కూడా చెప్పండి. ఈసారి నేను తప్పకుండా ట్రై చేస్తాను. వెన్నపూస అంతా కరిగిపోయిన తర్వాత నురుగులాగా వచ్చిద్ది. అందుకే లోతుగా ఉన్న గిన్నెలో కాసుకుంటే పైకి పొంగకుండా ఉండిద్ది. మధ్య మధ్యలో స్పూన్‌తో ఇలా తిప్పుకుంటూ నిదానంగా కాసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ నురుగంతా అయిపోయి నిదానంగా నెయ్యి రావడం స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో స్పూన్‌తో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే మంచి గోల్డ్ కలర్‌లోకి వచ్చేదాకా కాసుకోవడమే. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి నెయ్యి అంతా దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. ఇల్లంతా కూడా భలే మంచి వాసన వచ్చిద్ది కదండీ నెయ్యి కాసేటప్పుడు. ఈ నెయ్యి కాసేసుకొని ఎప్పుడెప్పుడు ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి నెయ్యి యేసుకొని తిందామా అనిపిస్తుంది నాకైతే. మీరు నార్మల్‌గా మజ్జిగ కవ్వంతో అలా వెన్నపూస చేసేటట్టయితే ఒక్కసారి మిక్సీలో వేసి ట్రై చేయండి. ఈజీగా పనైపోయిద్ది. ఇక్కడ నా నెయ్యి అయితే మంచి రంగులోకొచ్చేసింది. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నేను చల్లారిన తర్వాత వడగట్టి డబ్బాలో కూడా తీసేసుకున్నాను. నేనిక్కడ నెయ్యి గ్లాస్‌తో కొలిచి డబ్బాలోకి పోస్తున్నాను కదా! ఎవరైనా గెస్ చేయండి ఈ నెయ్యి ఎంతొచ్చిందో? నేను రేపటి వీడియోలో చెప్తా ఈ నెయ్యి ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పావనీస్ వరల్డ్. బాయ్ బాయ్. అన్నట్టు మర్చిపోయాను. ఈ నెయ్యి వాడి ఏమేం చేద్దామంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవే ట్రై చేద్దాం. ఓకే. బాయ్ మరి.